చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఇవాళ రాత్రి నుంచి 24 గంటల పాటు నిర్విరామంగా చేప మందు పంపిణీ జరగనుంది. చేప ప్రసాదం కోసం దేశ నలుమూల నుంచి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు ఇప్పటికే చేరుకున్న ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి పొన్నం, వాకిటి ఉన్నతాధికారులు. ఇక చేప ప్రసాదం పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. రైట్, ఇక చేప ప్రసాదం పంపిణీ అంశానికి సంబంధించి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మా కరెస్పాండెంట్ రాకేష్ ఉన్నారు, మాట్లాడదాం. రాకేష్, చెప్పండి, చాలా పెద్ద ఎత్తున వస్తారు ఆస్తమా పేషెంట్స్ దేశం నలుమూలల నుంచి కూడా. ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? ఈరోజు రాత్రి 9 గంటల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాం. ఇప్పటికే చూస్తున్నాం, మనం వేల మంది చేప ప్రసాదం తీసుకునేందుకు ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకున్నారు. మొన్నటి నుంచి ఈ తాకిడి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 50,000 మందికి కూడా ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మనకు కౌంటర్లు ఏర్పాటు చేశారు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎంట్రెన్స్లో. ఇది ఒక్కొక్క టోకెన్కు 40 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ చేపకు సంబంధించిన వాల్యూగా ప్రభుత్వం ఇది నిర్ధారించింది. చేప ప్రసాదం ఏదైతే ప్రసాదం ఉంటుందో అది ఫ్రీగా ఇచ్చినప్పటికీ చేపల మాత్రకు ధరను 40 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 60,000 టోకెన్ల పైగా అమ్మినట్టు ఇక్కడ అధికారులు చెప్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇక్కడే చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. కాబట్టి దాదాపు 2 నుంచి 3 లక్షల టోకెన్లు అమ్ముడుపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేశామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే గత సంవత్సరం మొత్తం 16 కౌంటర్ల ద్వారా ఈ చేప మందు పంపిణీ చేశారు. అయితే ఈసారి సంఖ్యను మరింత పెంచారు. మొత్తం 35 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు ప్రతి సంవత్సరం ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పెరుగుతుండడంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కౌంటర్ల సంఖ్య పెంచినట్టుగా తెలుస్తోంది. బత్తిని కుటుంబంతో పాటు అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేసి ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తోంది. మనం చూస్తున్నాం, దాదాపుగా వేల మంది కేవలం హైదరాబాదు లేదంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ కాదు, బీహార్, ఒరిస్సా, రాజస్థాన్, తమిళనాడు ఇలా విభిన్న రాష్ట్రాలకు సంబంధించిన వారందరూ కూడా దాదాపుగా 2 రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నారు. నిజానికి ప్రతిసారి కూడా 7వ తారీఖునే ఇది ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు ముహూర్తాన్ని రాత్రి 9 గంటలకు పెట్టడంతో చాలామంది ముందు ఇచ్చిన వాళ్ళు, ఎందుకంటే దాదాపుగా 2 రోజుల ముందు 3 రోజుల ముందు టికెట్లు అన్నీ కూడా ట్రైన్లలో కన్ఫర్మ్ చేసుకుని వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి వాళ్ళ షెడ్యూల్లో మార్చుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. రెండవది, సరే ముహూర్తం అనేది రాత్రి సమయంలో రావడం అనేది కూడా ఇక్కడికి వచ్చిన ఆస్తమా వ్యాధిగ్రస్తులు కొంత ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు బయట రూమ్ తీసుకోలేని పరిస్థితి, అందరూ కూడా చాలా వరకు కూడా పేదవాళ్ళు ఉండడంతో ఇబ్బంది అవుతుంది. అయితే ఇక్కడ ఉన్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాటర్ అలాగే ఫుడ్ ఏర్పాటు చేసింది. జిహెచ్ఎంసీ కూడా కొంత ఫెసిలిటీ కల్పించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఫెసిలిటీ కల్పించడం అనేది కొంత ఛాలెంజింగ్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. 1840లో బత్తిని కుటుంబానికి సంబంధించిన వారసత్వంగా అప్పుడు ప్రారంభమైంది ఈ చేప మందు ప్రసాదం పంపిణీ. ఈ రోజు వరకు కూడా నిర్వీర్యామంగా కొనసాగుతుంది. అయితే చేప మందు ప్రసాదం పంపిన అటు సైన్సు ఇటు నమ్మకం ఈ 2 అంశాలపైన ప్రతిసారి ఈ ముగుషర కార్తీ సందర్భంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. అటు వైద్యులు దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఇందులో సైంటిఫిక్ లేదు, అసలు ఇలా ఆస్తమా తగ్గించడానికి ఎట్టి రకమైన ఔషధాలు లేవంటూ కూడా కొట్టిపారేస్తున్నప్పటికీ బత్తిని ఫ్యామిలీ మాత్రం ఇన్ని వందల సంవత్సరాల నుంచి మేము పంపిణీ చేస్తున్నాం, నమ్మకం ఉంటేనే కదా ఇంతమంది దేశ నలుమూలల నుంచి వచ్చిందనే ఒక వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో నమ్మకము వైద్యం అనే అంశం ప్రతిసారి చర్చగా మారుతుంది. అయితే నమ్మకం వైపే ప్రభుత్వం కూడా నిలబడి ఈ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. సాయంత్రం 9 గంటలకు మంత్రులు అలాగే మిగతా ముఖ్యమైన అధికారుల సమక్షంలో ఈ చేప మందు పంపిణీ ప్రసాదం పంపిణీ స్టార్ట్ అవుతుంది. రేపు సాయంత్రం వరకు 4 గంటల వరకు ఉంటున్నారు. ఒకవేళ ఇంకా అప్పటి వరకు కూడా ఇంకా ఆస్తమా వ్యాధిగ్రస్తులు క్యూ లైన్లో ఉంటే చివరి వరకు కూడా వేసేందుకు ప్రయత్నం చేస్తామంటూ కూడా అధికారులు బత్తిని కుటుంబం చెప్తుంది. రైట్ రాకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.